అసెంబ్లీలో సైలెన్స్, మండలిలో వైలెన్స్. ఎస్, విపక్షం లేకుండా అసెంబ్లీ కూల్గా సాగితే మండలి మాత్రం మంట పుట్టించింది. అటు డిఎస్సిపై విపక్ష వైసీపీని అధికార పార్టీ కార్నర్ చేస్తే, ఇటు మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది వైసీపీ. అటేమో డిఎస్సిపై లోకేష్ ప్రెజెంటేషన్, ఇటేమో నేతల మధ్య ఫ్రస్ట్రేషన్. మొత్తంగా అసెంబ్లీ మొదటి రోజు అలా ముగిసింది. డిఎస్సి నిర్వహణ, నియామకాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, దిశా చట్టం ఉపసంహరణ, అలాగే ఆక్వా రైతుల సమస్యలు, సాగునీటి కష్టాలు, వీటన్నింటిపై ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమైంది అధికార పక్షం. ఆధారాలతో రండి, అన్నింటిపైన చర్చించేందుకు రెడీ అంటూ సభలో అడుగుపెట్టింది. అనుకున్నట్టుగానే ఈ సమావేశాలను వైసీపీ బాయ్కాట్ చేసింది. అయితేనేం, గత కొన్ని రోజులుగా డిఎస్సిపై వస్తున్న విమర్శలు, జరుగుతున్న ఆందోళనలపై సభలో జనాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అంతకుముందు మండలిలో ఇదే అంశంపై ఓ రేంజ్ రచ్చ నడిచింది. మండలిలో డిఎస్సిపై నెక్స్ట్ లెవెల్ ఫైట్ నడిచింది. విపక్ష వైసీపీ డిఎస్సిని కావాలనే రాజకీయం చేస్తోందంటూ అధికార పక్షం ఆగ్రహించడం, కౌంటర్ గా వైసీపీ నేతలు అభ్యంతరం తెలపడంతో లాంగ్వేజ్ లైన్ తప్పింది. గత విద్యాశాఖ మంత్రి బొత్సపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. అందులో బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. అచ్చెన్నాయుడు తీరును తప్పుపట్టిన బొత్స సత్యనారాయణ కౌంటర్ గా ఇంకొన్ని డైలాగులు వదిలారు. మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. బొత్సపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పైతే తప్పకుండా విడ్రా చేసుకుంటానన్న అచ్చెన్నాయుడు, నా పర్సనాలిటీ నీకు రాదంటూ బొత్సపై ఫైర్ అయ్యారు. మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి అధ్యక్ష, దద్దం అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సి ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నాను అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. అన్పార్లమెంట్ అయితే చెప్పండి. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు సత్యనారాయణ. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతను పట్టుకుని అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ మీడియా పాయింట్ లో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. మాట వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. బొత్స సత్యబాబు గారిపై నేను చేసినటువంటి వ్యాఖ్యలు క్షమించండి అని క్షమాపణ కోరాలని కోరుతున్నాను. నువ్వు క్షమాపణ కోరకపోతే ఇంతకంతా అనుభవించే పరిస్థితులు వస్తాయి. మిస్టర్ ఆంబోత్ అచ్చెన్నాయుడు, ఒళ్ళు జాగ్రత్త, దగ్గరకు పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నాను. ఇక అసెంబ్లీలో డిఎస్సి విషయానికి వస్తే, క్వశ్చన్ పేపర్ తయారీ, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒకే ఆఫీసర్ కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ వస్తున్న వైసీపీకి కౌంటర్ ఇచ్చారు లోకేష్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ క్వశ్చన్ పేపర్ తయారు చేశాడని, అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఉద్యోగం ఇవ్వలేదని, అతని డేటా డిలీట్ చేశారన్న ఆరోపణలకు సమాధానం చెప్పారు లోకేష్. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తినే మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు. ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ దట్ ఆర్డర్. అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే
క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ యూఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు. దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. డిఎస్సి ఫలితాల్లో పారదర్శకత లేదు, కలెక్టర్ల దగ్గర డేటా ఎందుకు పెట్టలేదంటున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ. సర్టిఫికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు ఖండించారు లోకేష్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు, వైసీపీ ప్రశ్నలకు డీటెయిల్డ్ కౌంటర్ ఇచ్చారు. డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వాన్ని అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్న వైసీపీ ఆరోపణలను తప్పుపట్టారు లోకేష్. స్పోర్ట్స్ కోటాలో అన్ని వర్గాల వారు ఉన్నారంటూ అసెంబ్లీలో క్లారిఫై చేశారు. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. లోకేష్ కమెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఏ ఒక్క తప్పు జరగకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేవలం వైసీపీకి మాత్రమే చెందుతుందన్నారు. ఎంతమంది మీరు వెనుపడి పడతారో తెలుసు కదా. ఇవాళ వచ్చి విద్యార్థులు వెనుపడి పడితే ఎందుకు చెప్పండి? ఇది 150,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ రోజు విలేజ్ సెక్రటరియట్లో. నేనే మంత్రిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారి నాయకత్వం ఇచ్చాం. ఆయన మానిటరింగ్, నేను మానిటరింగ్ చేశాను. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎక్కడ నేలకేసి వచ్చిందా? ఎక్కడ అపాధ వచ్చిందా? డిఎస్సిపై అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీకి దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సీఎం చంద్రబాబు సైతం మరోమారు సవాల్ చేశారు. వైసీపీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందుకే సభకు రాకుండా రోడ్లపై నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది పవిత్రమైన వేదికని సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు, వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రారు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అలాగే జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కేబినెట్ హోదాతో కీలక పదవి కేటాయించడం పైన రాజకీయ రచ్చ నడిచింది. ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై వైసీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియాలో ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, నాగబాబు గారికి రాబోయే క్యాబినెట్లో మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పేసి. ఆయన అవసరం కొలిది ఆ రోజు ఉండేటువంటి రాజ్యసభ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ నాగబాబు గారు గొడవలు ఎదిపేట వరకు. ఈరోజు మరి అదే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఒక చైర్మన్ ఏదో ఇచ్చామనేటువంటిది ఈరోజు ఇప్పుడు ఏదో చూసాం మేము.
ఆయనకి కేబినెట్ మంత్రి ఇస్తానని మీరు చెప్పి కానీ ఇచ్చినటువంటి మాటకి ఎంతవరకు కట్టుబడి ఉంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటిది చెప్తున్నాం. మొత్తంగా డిఎస్సిపై అసెంబ్లీలో చర్చ, మండలిలో రచ్చతో మొదటి రోజు అలా ముగిసింది.